హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ పిరికి యువరాజు. చాలా కాలం కిందట పర్షియాలో ఒక యువరాజు ఉండేవాడు. అతడు అన్ని విధాలా యోగ్యుడే కానీ చంద్రుడికి కళంకం ఉన్నట్లు అతడికి పిరికితనం ఒకటి ఉండేది. యువరాజుకు 20 ఏళ్ళు నిండిన అనంతరం అతడి తండ్రి చనిపోయాడు. యువరాజుకు పట్టం కట్టడానికి చాలా పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ దేశంలో ఒక ఆచారం ఉండేది. అదేమంటే సింహాసనం ఎక్కే ముందు రాజు కాబోయేవాడు సింహంతో పోరాడాలి. యువరాజు కొరకు మంత్రులు ఒక సింహాన్ని తెచ్చి బోనులో సిద్ధం చేసి ఉంచారు. పిరికివాడైన యువరాజుకు ఆ సింహం గురించి ఆలోచిస్తేనే చేతులు కాళ్ళు చల్లబడసాగాయి. అంచేత అతను రేపు పట్టాభిషేకం అనగా తన గుర్రం ఎక్కి అర్ధరాత్రి వేళ బయలుదేరి దేశం విడిచి పారిపోయాడు. యువరాజు 3 రోజులు ప్రయాణం చేసి ఇంకో దేశం చేరుకున్నాడు. ఆ దేశం అడవులతో, వనాలతో, నదులతో చాలా అందంగా ఉన్నది. ఒకచోట గడ్డి మేస్తున్న గొర్రెల మంద కనిపించింది. సమీపంలోని ఒక కాపరి కుర్రాడు కూర్చుని పిల్లన గ్రోవు మీద హాయిగా పాడుకుంటున్నాడు. యువరాజు ఆ కుర్రవాణ్ణి పలకరించాడు. కుర్రాడు యువరాజును తన యజమాని ఇంటికి తీసుకుపోయాడు. ఆయన యువరాజుకు చక్కగా భోజనం పెట్టి తమరు ఎవరు, ఏ ఊరు, ఎక్కడికి వెళుతున్నారు అని ప్రశ్నించాడు. అయ్యా, నేనొక యువరాజును, నా పేరు చెప్పను. పరిస్థితులు అనుకూలించక నేను దేశభ్రష్టుణ్ణి అయ్యాను. ఇప్పుడు నాకు ఒక చోటంటూ ఏమీ లేదు అన్నాడు యువరాజు విచారంగా. అయితే తమరు మా ఇంటనే ఉండిపోండి, తమకే లోటు రాకుండా చూస్తాను. ఎప్పటికైనా తమకు మంచి రోజులు రాకపోవు అన్నాడు రైతు. యువరాజు రైతు ఆతిథ్యం స్వీకరించాడు. అతను రోజు గొర్రెల కాపరి కుర్రాడి వెంట ఏ అడవికో ఏ జలపాతం వద్దకో వెళుతూ ఉండేవాడు. ఒకనాడు యువరాజు గొర్రెల వెంట ఒక కొండ కొనకు వెళ్ళాడు. అక్కడికి ఇంకా చాలా మంది గొర్రెల కాపర్లు వచ్చారు. ఈ సమయంలో దూరం నుంచి సింహం సింహం అని కేక వినిపించింది. గొర్రెల కాపర్లందరూ చేతికందిన రాళ్ళు కర్రలు తీసుకుని కేక వినిపించిన దిక్కుగా పరిగెత్తసాగారు. పోయి సింహాన్ని చంపుదాం రా అన్నాడు యువరాజు వెంట వచ్చిన కుర్రాడు. కానీ సింహం మాట వింటూనే యువరాజు కొయ్యబారిపోయాడు. అతని నోట మాట రాలేదు. కుర్రాడు క్షణం సేపు సింహాన్ని వేటాడడానికి తాను కూడా వెళ్ళాడు. తన అవయవాలు స్వాధీనంలోకి రాగానే యువరాజు తన ప్రాణం రక్షించుకోవడానికి చెట్టెక్కి ఆకుల గుబురు మధ్య దాక్కున్నాడు. కొంతసేపటికి గొర్రెల కాపర్లు కేకలు వేస్తూ సంతోషంగా తిరిగి వచ్చారు. వారు చంపిన సింహం వారి వెంటనే ఉన్నది. ఇది చూసిన యువరాజుకు సిగ్గు వేసింది. గొర్రెల కాపరి కుర్రాడికున్న ధైర్యం కూడా తనకు లేదు. చచ్చిన సింహాన్ని చూస్తేనే అతనికి చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. గొర్రెల మందలు వెళ్ళిపోయాక యువరాజు చెట్టు దిగి వచ్చి రైతుకు కనబడ్డానికి ముఖం చెల్లక మరొక మార్గం పట్టుకొని పోసాగాడు. మరి 3 రోజులు ప్రయాణించి యువరాజు ఎడారి చేరుకున్నాడు. అక్కడ అతనికి ఒక సైనికుల శిబిరము, దానికి సంబంధించిన డేరాలు కనిపించాయి. ఆ శిబిరానికి నాయకుడైన సేనాపతి యువరాజుకు అన్నపానాలిచ్చి ఆదరించాడు. ఆయనతో యువరాజు తన పేరు చెప్పలేదు కానీ రైతుతో చెప్పినట్లే తాను దేశభ్రష్టుడైన ఒకానొక యువరాజునని చెప్పుకున్నాడు. తమరు మా శిబిరంలోనే ఒక సైనికుడిగా ఉండండి, ఏ లోటు లేకుండా చూస్తాము, ఎప్పటికైనా మంచి రోజులు రాకపోవు అన్నాడు సేనాపతి. యువరాజు అందుకు సమ్మతించాడు. అతనికి ఇక్కడ జీవితం కూడా బాగానే ఉన్నది. కానీ ఒక రోజున సైనికులందరూ గుర్రాలకి బయలుదేరుతూ యువరాజును కూడా రమ్మన్నారు. మీరంతా ఎక్కడికి పోతున్నారు అన్నాడు యువరాజు. సమీపంలో ఉన్న కొండలలో సింహాలున్నాయి, వాటిని వేటాడడానికి వెళుతున్నాం. చాలా కాలం యుద్ధం లేని కారణం చేత ధైర్య సాహసాలు మొద్దుబారిపోతాయి, దానికి వేట సరి అయిన విరుగుడు అన్నారు సైనికులు సంతోషంగా. యువరాజు వెళ్ళక తప్పింది కాదు. ఆత్మరక్షణ కోసమే సింహంతో పోరలేని యువరాజుకు వాటిని వెతికి వేటాడే సైనికులు అతి సాహసులుగా కనిపించారు. సైనికులు కొండలలో ప్రవేశించగానే యువరాజు తన గుర్రాన్ని దారి తప్పించాడు. అతను కొన్ని రోజులు ప్రయాణం చేసి ఒక పెద్ద నగరం ప్రవేశించాడు. అతను దేశభ్రష్టుడైన యువరాజుని చార్ల వల్ల విని ఆ దేశపు రాజు అతనిని తన ఇంటికి ఆహ్వానించి సాటి రాజుకు జరపవలసిన మర్యాదలన్నీ జరిపించాడు. మంచి రోజులు వచ్చేదాకా తన అతిథిగా ఉండమన్నాడు. ఆ రాజుగారికి ఒక కుమార్తె ఉన్నది. ఆమె చాలా అందగత్త, చాలా తెలివైనది కూడా. దేశభ్రష్టుడైన యువరాజుకు ఏ విచారము కలగకుండా ఉండగలందులకై ఆమె అతని వెంటనే ఉంటూ కబుర్లు చెబుతూ ఉండేది. యువరాజు ఇక్కడికి వచ్చిన రోజు సాయంకాలం భోజనాలు అయ్యాక యువరాజు రాజకుమార్తె మాట్లాడుకుంటూ ఉండగా
గది వెలుపల భయంకరమైన చప్పుడు వినిపించింది. దడదడా కొట్టుకునే గుండెతో యువరాజు ఆ చప్పుడేమిటి అని అడిగాడు. మరేమీ లేదు, నా నల్లబంటు ఆవలింత అన్నది రాజకుమార్తె. నల్లబంటు అంటే రాజకుమార్తె నౌకరైన నిగ్రోవాడు కాబోలేమో అనుకున్నాడు యువరాజు. మనుష్య మాత్రుడు ఆవలిస్తే అంత భయంకరమైన చప్పుడు చేయడమా? బంటు అలా ఆవలిస్తుంటే రాజకుమార్తెకు ఆగ్రహం కలగకపోవడము యువరాజుకు ఆశ్చర్యంగానే తోచింది. మరి కాసేపు సంభాషించుకున్న తర్వాత నిద్రపోయే వేడ అయింది, వెళ్ళి పడుకోండి అంటూ రాజకుమార్తె తలుపు తెరిచింది. మరుక్షణం యువరాజు గుండె ఆగినంత పనయింది. అక్కడ పెద్ద నల్ల సింహం కూర్చొని ఉన్నది. సింహం సింహం అంటూ ఎలుగెత్తి అరిచాడు యువరాజు. భయపడకండి, భయపడితే అరణ్య మృగాల మీద పడతాయని ఎరుగరా మీరు? ఇది నా పెంపుడు సింహం, ఏమీ చెయ్యదు, నేనే స్వయంగా మచ్చిక చేశాను. ఇది ఎప్పుడు నా వెంటే తిరుగుతూ ఉంటుంది అంటూ రాజకుమార్తె సింహం తల మీద చెయ్యి వేసి నిమిరింది. యువరాజు కొంచెం స్థిమితపడ్డాడు. తర్వాత రాజకుమార్తె నల్లసింహాన్ని వెంట పెట్టుకుని వెళ్ళిపోయింది. ఆ రాత్రి యువరాజు నిద్రపోలేదు. తాను బాధపడుతున్నది భయం వల్లనే, సింహాల వల్ల కాదని అతను తెలుసుకున్నాడు. గొడ్ల కాపరి కుర్రాళ్ళు సింహాన్ని చంపారు. సైనికులు సింహాలను వేటాడారు. రాజకుమార్తె సింహాన్ని స్వయంగా మచ్చిక చేసుకున్నది. వాళ్లకు భయం బాధ లేదు, తనకున్నది, అంతే తేడా. భయం లేని వాణ్ణి సింహాలు కావు కదా, మరేది కూడా ఏమీ చేయలేదు. ఈ సంగతి తెలుసుకున్న వాడే యువరాజు తెల్లవారకు మునిపే తన గుర్రం ఎక్కి ఎవరికీ చెప్పకుండా స్వదేశానికి వెళ్ళిపోయాడు. మంత్రులు, రాజబంధువులు చాలా సంతోషించారు. నేను సింహంతో పోరాడతాను, ఏర్పాట్లు చేయించండి అన్నాడు యువరాజు. మర్నాడి సింహంతో యువరాజు పోరాటం ఏర్పాటైంది. యువరాజు పల్లెంతో రంగస్థలంలోకి వచ్చి ధైర్యంగా నిలబడ్డాడు. అక్కడికి సింహం ఉండే బోను తెచ్చి దాన్ని బయటకు వదిలేశారు. బోను తలుపు తెరవగానే సింహం పెద్ద పెట్టున అరుస్తూ ముందుకు దూకింది. యువరాజు కదలలేదు, మెదలలేదు. సింహం అతని చుట్టూ తిరిగి అతని పక్కనే కూర్చుని అతని చేతిని నాకింది. అది పెంపుడు సింహం. ఆ సంగతి మంత్రులు యువరాజు దగ్గర దాచేశారు. అతడి ధైర్య సాహసాలు ఇప్పుడు రుజువయ్యాయి. వెంటనే పట్టాభిషేకానికి ఆహ్వానాలు వెళ్ళాయి. రైతులు, గొర్రెల కాపరి కుర్రాడికి, ఎడారిలో సేనాపతికి, సైనికులకు, రాజుకు, ఆయన కుమార్తెకు కూడా పిలుపు అందింది. వారంతా వచ్చారు. పట్టాభిషిక్తుడికి అందరూ కట్నాలు చదివించేటప్పుడు రాజుగారు, నేను వేరే ఏ కట్నాలు తీసుకురాలేదు, నా కుమార్తెను తెచ్చాను, ఆమెను స్వీకరించండి అన్నాడు. యువరాజు రాజకుమార్తెను పెళ్లాడి చాలా కాలం సుఖంగా రాజ్యం చేశాడు.